మీలో ఎంతమందికి సర్ప్రైజెస్ అంటే ఇష్టం? చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తికి సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. కాదండి, మనకేదైతే నచ్చుతుందో దాన్నే మనం సర్ప్రైజ్గా భావిస్తాం. ఏదైతే నచ్చదో, సడన్గా అనుకోకుండా లైఫ్లో ఒకటి జరిగింది, అది సర్ప్రైజ్ కింద భావించవచ్చు కదా. కానీ అది మనకు నచ్చలేదనుకోండి, మన ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేదనుకోండి, దానికి మనం పెట్టే పేరేంటి? ప్రాబ్లం. ప్రాబ్లంని సర్ప్రైజ్గా ఎందుకు తీసుకోకూడదు? కశ్యప్ ఏం మాట్లాడుతున్నావు? ప్రాబ్లంని సర్ప్రైజ్గా ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ప్రాబ్లం అనగానే దాంట్లో కూడా షర్ట్లకి సైజు ఉన్నట్టు ప్రాబ్లమ్స్కి కూడా సైజు ఉంటుందిగా. స్మాల్ ప్రాబ్లం అని, ఇంకొంచెం పెద్దది మీడియం సైజు, లార్జు, చాలా పెద్ద ప్రాబ్లం కదా. కొంచెం చిన్న ప్రాబ్లం వస్తేనే చలించిపోతామే, అటువంటిది జీవితమే తలకిందులైపోతే తట్టుకొని నిలబడగలమా? అంత పెద్ద సమస్యను ఒక సర్ప్రైజ్గా, జీవితం నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది అంత ఈజీగా తీసుకోగలమా? చిన్న ప్రాబ్లమే తీసుకోవడం కష్టం కదా, అంత పెద్దదైతే. ఓడలు బండ్లైతే, బండ్లు ఓడలైతే. బండి ఓడ అవ్వటం అంటే నార్మల్గా సీదా సాదాగా ఉన్న లైఫ్ ఒక టోటల్ డిఫరెంట్ బ్రహ్మాండంగా అవ్వటం, అట్లయితే ఇబ్బంది లేదు. కానీ ఓడలు బండ్లైతే బ్రహ్మాండంగా ఉన్న జీవితం కుప్పకూలిపోతే దాన్ని సర్ప్రైజ్గా తీసుకోగలరా? ఒకప్పుడు గాల్లో విహరించిన వ్యక్తి కనీసం కుర్చీలోంచి లేచి వాష్రూమ్కి కూడా పోలేని పరిస్థితిలో ఉంటే ఆ వ్యక్తికి వచ్చిన సమస్యని సర్ప్రైజ్గా తీసుకోగలడా? కశ్యప్ దేని గురించి మాట్లాడుతున్నావు? ఇవాళ నేను తన జీవితం తలకిందులైంది, కానీ అంత పెద్ద సమస్య వచ్చినా సరే తను దాన్ని సమస్యగా తీసుకోలేదు, ప్రాబ్లంగా తీసుకోలేదు. ఆయన లైఫ్ ఇచ్చిన ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ అని చెప్పి దాన్ని తీసుకొని తన శేష జీవితం గడిపిన ఒక గొప్ప ఫైటర్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమస్యలు వస్తే చాలామంది షేక్ అవుతున్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తేనే షేక్ అవుతున్నారు. 100కి 90 మార్కులు వస్తే అయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బిజినెస్లో లాస్ వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితమే తన విషయంలో తలకిందులైంది, అయినా ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకోకుండా బతకటమే కాదండి, తను బతికి కొన్ని లక్షల మందిని బతికించిన ఒక యోధుడి కథ ఇది. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. ఎవరైనా అనే లైఫ్లో ఏం జరిగింది, పేరు వగేరా నేను చెప్తాను ఒక 2-3 నిమిషాల్లో. ఈ వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉందండి. 10 ఏళ్ల వయసు నుంచి ఒక కళ కన్నాడు. కళ ఏంటయ్యా అంటే ఫైటర్ జెట్స్ పైలట్గా అవ్వాలి. ఉత్త పైలట్ అవ్వటం కాదు, ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, అంటే అవి బాంబ్స్ వేస్తుంటాయి. ఆ బాంబింగ్ ఫ్లైట్స్ ఏదైతే ఉంటాయో దానికి పైలట్ అవ్వాలి. ఎక్స్పెషల్లీ మిగ్ ఫ్లైట్స్ అని ఉంటాయి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మిగ్ ఫ్లైట్స్ అని ఉంటాయి, అవి బాంబింగ్ ఫ్లైట్స్. వాటికి పైలట్ అవ్వాలనుకున్నారు. ఎవ్వరూ కానంతగా, ఎవ్వరూ చెయ్యనంతగా ఆయన ఒక రికార్డే సృష్టించారనుకోండి. 18 ఏళ్ళు నిండేటప్పటికి పైలట్గా ఆయన సెలెక్ట్ అయిపోయారు. 18 ఏళ్ళే. 20 ఏళ్ళు వచ్చేటప్పటికి, 20-21 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన అసలు ఎన్నో రికార్డ్స్ పైలట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో బ్రేక్ చేశారండి.
ఎంతగా బ్రేక్ చేశారంటే ఎంతో పెద్ద పెద్ద సీనియర్స్ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పిల్లగాడిని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు, అరే ఎట్ట నడుపుతున్నాడు అసలు 20 ఏళ్ళ పిల్లగాడు, ఇన్ని రికార్డులు ఎలా నెలకొల్పుతున్నాడు, జీవితం అద్భుతంగా ఉంది, చిన్నప్పుడు కన్న కలలు సాకారమైనవి. మరి కశ్యప్ దీంట్లో సర్ప్రైజ్ ఏముంది, బాగానే ఉంది కదా. అయితే ఒకరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫ్లైట్ నడిపి అక్కడ బేస్లో పార్క్ చేసి తన బండి వేసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. విమానం నడపగల వ్యక్తి, అది కూడా ఫైటర్ జెట్ని నడపగల వ్యక్తి, మరి ఆ రోజు బండిని కంట్రోల్ చేయలేకపోయారో ఏమైందో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఏదో కాలు ఇరిగితేనో చెయ్యి ఇరిగితేనో పర్లేదండి, ఆ యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఆయనకి వెన్నెముక విరిగిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళని పారాప్లీజిక్స్ అంటారు. పారాప్లీజిక్ అంటే అర్థం ఏంటంటే ఈ నెక్ కింద మెడ కింద బాడీ ఏది పనిచెయ్యదు, చచ్చుబడిపోయింది. ఒకప్పుడు గాలిలో విహరించిన వ్యక్తికి రెక్కలు కత్తిరించబడ్డాయి. ఈజీయా? ఆయనకేం పెద్ద జీవితం ఏం చూడలేదండి. 22 ఏళ్ళ 23 ఏళ్ళ వయసులో జరిగిన సంఘటన ఇది. వీల్ చైర్ తప్ప గతి లేదు, మళ్ళీ ఫ్లైట్ నడపటం కుదరదు, శేష జీవితం మొత్తం వీల్ చైర్లోనే. కన్న కల సాకారమైంది, కొంచెం రుచి చూశారు, అబ్బా జీవితం బాగుంటుందే అన్నప్పుడు లైఫ్ రుచి చూపించిన పళ్ళ్యాన్ని నోటి వరకు తెచ్చి ఒక ముద్ద పెట్టి లాగేసేసుకుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, డిప్రెషన్లోకి వెళ్ళలేదు, కూర్చొని అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది, నన్నే ఎందుకు జీవితం శిక్షించింది, దేవుడా నీకు నేనే దొరికానా, ఎందుకు నాకు ఈ శిక్ష వేశావు, నేనేం తప్పు చేశాను అని ప్రశ్నించలేదండి. ఆయన అన్నారు, ఓకే నాకు యాక్సిడెంట్ అయింది, నెక్ కింద మొత్తం బాడీ అంతా చచ్చుబడిపోయింది, నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కలేను, పైలట్గా కంటిన్యూ అవ్వలేను, ఫ్లైట్ నడపటం కాదు, జీవితంలో నేను చాలా పనులు చేయలేను, ఇట్స్ ఓకే, కానీ నేను చనిపోను, నేను బతికే ఉంటా, బతికే ఉండటం కాదు ఇంకా కొన్ని లక్షల మందిని బతికిస్తా అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇన్స్పైరింగ్ ఆర్టికల్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ రాయటం మొదలుపెట్టారు. చేత్తో రాయలేరండి, ఎందుకంటే చేతులు చచ్చుబడిపోయినాయి. నోట్లో ఒక చిన్న కర్రపుల్ల పెట్టుకొని, ముందు కీప్యాడ్ పెట్టుకొని, కీబోర్డ్ పెట్టుకొని, కంప్యూటర్ కీబోర్డ్, దాని మీద ఆ పుల్లతో ఇలా కొడుతూ నోట్లో పుల్ల పెట్టుకొని ఆయన పేజీలు టైప్ చేసి ఎన్నో ఇన్స్పైరింగ్ స్టోరీస్ రచించి, ఆ స్టోరీస్ కొన్ని లక్షల కోట్ల మందిని ఇన్స్పైర్ చేసినాయండి. ఆయన 50 ఏళ్ళకి పైగా జీవించి తర్వాత నార్మల్ డెత్ మరణించారు. ఆయన ఎవరో కాదు, ఒకప్పటి ఇండియన్ ఫైటర్ జెట్స్లో బాంబర్ ఫ్లైట్లో ఫైటర్గా ఉన్న వ్యక్తి, ఆ లెజెండరీ సోల్జర్ ఆఫ్ ఇండియా, ఆయన పేరే ఎంపీ అనిల్ కుమార్ గారు. ఆయన జీవితాన్ని చూసి బార్న్ టు ఫ్లై అని ఒక పుస్తకం రాశారు. ఎయిర్ ఫోర్స్లో చాలా పెద్ద పెద్ద అఫీషియల్స్ ఏం చేశారంటే ఈయన జీవితం నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చెప్పి బార్న్ టు ఫ్లై, ఈయన పుట్టిందే ఎగరటానికి రా అని చెప్పి టైటిల్తో రచించారు. అయితే ఈ స్టోరీ చెప్పటానికి కారణం ఏంటంటే ఆయన ఒక సోల్జర్గా విమానం ఎక్కి శత్రు సైన్యాన్ని ధ్వంసం చేశారు, అక్కడ యుద్ధం చేశారు. అది పక్కన పెడితే జీవితం కూడా చాలా పెద్ద బ్యాటిల్ లాగే తనకి మారిందండి. ఆయన అడిగారు, అనిల్ గారు మీరు ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు, మీరు అనుకున్న జీవితం కంటే ఎంటైర్లీ డిఫరెంట్ జీవితం ఇప్పుడు మీకు వచ్చింది, ఒకవేళ అది పాజిటివ్గా వస్తే పర్లేదండి. నేను ఒక జీవితం అనుకున్నా, నేను ఫార్మసిస్ట్ అవ్వాలనుకున్నా, నేను ఇప్పుడు కోచ్నయ్యా, ఇది పాజిటివ్ నాకు. కానీ ఆయనకు అలా కాదు, ఆయన పైలట్ అవ్వాలనుకున్నారు, పెరాలిసిస్ వచ్చేసింది. ఆయన అన్నారు, మనం జీవితాన్ని ఎలా చూస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన అన్నారు, నేను యుద్ధం చెయ్యట్లేదు, నేను ఫ్లైట్లో ఎక్కి యుద్ధం చేశానేమో కానీ పెరాలిసిస్ వస్తే నేను జీవితంతో యుద్ధం చెయ్యట్లేదు, ఎందుకంటే యుద్ధం అని చేస్తే 24 గంటలు కొట్టుకొని చావటమే. ఆయన అన్నారు, కొన్నిసారి ఆప్షన్స్ ఉండవు, ఇది కూడా సర్ప్రైజ్గా తీసుకోవాల్సిందే.
ఆయన అన్నారు, సమస్యని ఎప్పుడైతే సర్ప్రైజ్గా తీసుకోగలుగుతామో, మనకి లైఫ్లో ఎంత కష్టం వచ్చినా ఎస్ నాకు కష్టం వచ్చింది అని అంగీకరించగలిగిన నాడు, అంగీకరిస్తే కష్టం పోదు, అంగీకరిస్తే సమస్య సాల్వ్ అవ్వదు, అంగీకరిస్తే మనకొచ్చిన ఇమోషనల్ పెయిన్, నొప్పి, మన పగిలిన గుండె అతుక్కోదు. కానీ ఆ సమస్యని సాల్వ్ చేయటానికి, సొల్యూషన్ వెతకటానికి మన మైండ్ అడుగులు వేస్తుంది. చాలామంది వాళ్ళకి జరిగిన అన్యాయాలని, వాళ్ళకి తగిలిన దెబ్బలని అంగీకరించట్లేదండి. అనిల్ కుమార్ గారు అంగీకరించారు, స్వీకరించారు. లైఫ్ ఇచ్చిన అతిపెద్ద సమస్యని ఆయన ఒక సర్ప్రైజ్గా తీసుకొని త్రుళ్ళుతూ ఆనందంతో బతకటమే కాదండి, కొన్ని లక్షల మందిని బతికించారు. మై డియర్ ఫ్రెండ్స్, టేక్ ప్రాబ్లమ్స్ యాజ్ సర్ప్రైజెస్.